హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిటి ముచ్చట్లు. ఈ వీడియోలో మా కూర్గ్ ట్రిప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా, సో మిస్ కాకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము మా ట్రిప్ అయితే 3 days and 3 nights ప్లాన్ చేసాం. సారీ ప్లాన్ చేయలేదు, జస్ట్ అనుకున్నాం అంతే. ఏం ప్లాన్ చేయకుండా ఒక ట్రిప్కి వెళ్తే ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తామో కూడా ఈ వీడియోలో చెప్తా, సో కంప్లీట్గా చూసేయండి. ట్రబుల్ నెంబర్ 1, మనం కూర్గ్కి వెళ్ళాలంటే మైసూర్ మీదుగా వెళ్ళాలి. బట్ మాకు మైసూర్కి అయితే టికెట్స్ దొరకలేదు, సో వయా బెంగళూరు వెళ్దామని ప్లాన్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 కల్లా యలహంక స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి మన డే 1 స్టార్ట్ అయిందనమాట. కాకపోతే ఈరోజు అంతా కూడా ట్రావెలింగ్కే పోద్ది. యలహంక రీచ్ అయ్యాక మైసూర్ వెళ్ళాలని కేఎస్ఆర్ బెంగళూరు నుంచి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఎలాగా ఒకలాగా మైసూర్కి అయితే 1:30 కల్లా రీచ్ అయిపోయాం. అక్కడే ఏసీ లాంజ్లో ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి మైసూర్ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో మీరు కూడా మీ కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి మైసూర్లో దిగి ప్యాలెస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. మైసూర్ ప్యాలెస్ అంతా కూడా ఒక రౌండ్ వేసి నెక్స్ట్ మడికేరికి వెళ్ళాలని బస్ స్టాప్కి అయితే వెళ్ళాం. ఇక్కడ ట్రబుల్ నెంబర్ 2 అనమాట. నియర్లీ 2 hours వెయిట్ చేశాక కూడా బస్సెస్ అయితే రాలేదు. అట్ లాస్ట్ ఒక ఏసీ బస్ అయితే వచ్చింది. సో ఎలాగోలా స్టార్ట్ అయ్యాం. పెర్ హెడ్ 430 రూపీస్ అయితే తీసుకున్నారు, విచ్ ఈస్ అ బిట్ కాస్ట్లీ ఫర్ 120 kilometers. నైట్ 12 అయింది, మడికేరి బస్ స్టాండ్ రీచ్ అయ్యాం. సరే చక్కగా రూమ్ తీసుకొని పడుకోవచ్చు అన్న టైంకి మా తిప్పలు స్టార్ట్ అయ్యాయి. ట్రబుల్ నెంబర్ 3, రూమ్స్ ముందుగా బుక్ చేసుకోలేదు. ఎక్కడా కూడా అవైలబిలిటీ లేవు. లిటరలీ ఒక 100 calls చేసి ఉంటాం. హోటల్స్, డార్మేటరీస్ అండ్ హోమ్ స్టేస్ ఏవి వదలకుండా ట్రై చేస్తూనే ఉన్నాం. బట్ అందరూ కూడా ఒక్కటే ఆన్సర్, నో అవైలబిలిటీ. ఏం చేసేది లేక బస్ స్టాండ్లోనే ఉండి రేపు మార్నింగ్ స్కూటీ తీసుకొని హోటల్స్ వెతుక్కుందాం అనుకున్నాం. ట్రబుల్ నెంబర్ 4, మార్నింగ్ 5:30 అవుతుంది. స్కూటీ కోసం జూమ్ బైక్స్కి అయితే వెళ్ళాం. సేమ్ ఆన్సర్, నో అవైలబిలిటీ. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఒక స్టేకి కాల్ చేస్తే 8:30కి రూమ్ ఇస్తా అన్నారు. చెప్పినట్టే రూమ్ దొరికింది. ఫ్రెష్ అయ్యాం. బైక్స్ లేవు, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో తెలియదు. ఇంతలో దారిలో ఒక అతను కార్డు ఇచ్చారు, క్యాబ్ సర్వీసెస్ అని. సో కాల్ చేసాం. 7 places చూపిస్తా అన్నారు. సరే కదా అని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు అసలైన కూర్గ్లో డే 1 స్టార్ట్ అనమాట. మా డే 1 అయితే టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాం, ఓంకారేశ్వర టెంపుల్. రాత్రి పడ్డ కష్టం అంతా కూడా పోయింది ఆ శివయ్యను చూసిన వెంటనే. నెక్స్ట్ అయితే అభి వాటర్ ఫాల్స్. క్రౌడ్ ఎక్కువ మంది ఉన్న వ్యూ మాత్రం అద్దిరిపోయిద్ది. నా పిక్స్ అయితే సూపర్గా వచ్చాయి, సో ఐ వాజ్ సో హ్యాపీ. నెక్స్ట్ రాజా టోంబ్స్ అండ్ మ్యూజియంకి అయితే వెళ్ళాం. నన్ను అడిగితే యూ కెన్ స్కిప్ దిస్, అంతేం అనిపించదు. నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్. ఇక్కడ పర్ హెడ్ 200 రూపీస్ అయితే తీసుకుంటారు. ట్రీస్ గురించి అండ్ కాఫీ మేకింగ్ గురించి చూపిస్తారు అండ్ చెప్తారు కూడా. నెక్స్ట్ లాస్ట్లో ఒక కాఫీ ఇస్తారు. సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. నెక్స్ట్ తలకావేరి టెంపుల్. ఈ టెంపుల్ అయితే హైలైట్. అసలు ఇక్కడ కావేరి నది పుట్టింది. ప్లేస్ అయితే ఈవినింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ అయితే చాలా బాగుంటుంది. డోంట్ మిస్ దిస్ ప్లేస్. నెక్స్ట్ రిటర్న్లో భగమండల్ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ త్రివేణి సంగమం కూడా అవుతుంది. కావేరి, కన్నిక అండ్ గుప్తగమని అన్న 3 నదులు కదుస్తాయి. యాక్చువల్గా రాజా సీట్ అండ్ గ్లాస్ బ్రిడ్జ్ కూడా కవర్ చేయాలి. బట్ గ్లాస్ బ్రిడ్జ్ మేము వెళ్ళిన టైంకి రెనోవేట్ చేస్తున్నారు అండ్ రాజా సీట్ 7:30 అయిపోవడం వల్ల రిటర్న్ అయిపోయాం. మాకు వచ్చిన డ్రైవర్ అంకుల్ చాలా మంచి అతను. ఎక్కడికి వెళ్ళినా కంగారు పెట్టకుండా అన్నీ చూపించారు. సో మా డే 1 అయితే ఇలా ఎండ్ అయింది. కూర్గ్లో 2 days నిద్ర కూడా 1 dayలోనే చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూటీ రాయల్ బ్రదర్స్ దగ్గర బుక్ చేసుకున్నాం ముందు రోజే, బికాజ్ డే 1లో ఎక్కడా కూడా దొరకలేదని. చెప్పాలంటే డే 1లో జూమ్ బైక్సే కాకుండా చాలా తిరిగాం, బట్ ఎక్కడా కూడా దొరకలేదు. నన్ను అడిగితే రాయల్ బ్రదర్స్ కన్నా జూమ్ బైక్స్ అండ్ అక్కడ చాలా బైక్ రెంటల్స్ ఉన్నాయి, అవే బెటర్ అని చెప్తా. ఎందుకో తర్వాత చెప్తా. ఇప్పుడు డే 2. స్కూటీ తీసుకొని ముందుగా దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్ళాం. వాటర్ తక్కువగా ఉండడం వల్ల అందరూ లివర్లోనే నడుచుకొని అయితే వెళ్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ క్రాస్ అయ్యాక ఎలిఫెంట్ క్యాంప్ అయితే ఉంటుంది. మనకి చాలా దగ్గరగానే ఉంటాయి ఎలిఫెంట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఒక 50 రూపీస్ ఇస్తే వాటికి ఫుడ్ పెట్టచ్చు అండ్ ఒక పిక్ కూడా తీసుకోవచ్చు. ఏది మిస్ అయినా ఇది మాత్రం మిస్ కాకండి. నెక్స్ట్ నిసర్గధామ. నన్ను అడిగితే యూ కెన్ స్కిప్ దిస్. ఇక్కడ పక్షులు అండ్ బ్యాంబూ ట్రీస్ అయితే ఉంటాయి. 50 or 60 పెట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ బర్డ్స్ చూడాలంటే 40 అంటారు. సో యూ కెన్ స్కిప్ దిస్. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ఇది కూర్గ్లో ఇదొక టూరిస్ట్ స్పాట్ అనమాట అండ్ చాలామంది విజిట్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ విజిట్ టు. దాని తర్వాత రిటర్న్లో రాజా సీట్ అయితే చూసొచ్చాం. రాజా సీట్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ట్రిప్లో మోస్ట్ ఇంపార్టెంట్వి పక్కాగా చూడాలి అనే దాంట్లో దుబారా ఎలిఫెంట్ క్యాంప్, అభి వాటర్ ఫాల్స్ అండ్ మండల్పాటి వ్యూ.
మేము మండల్పట్టికి అయితే వెళ్ళలేదు. వెళ్ళాలి అంటే అక్కడ ఒక జీప్స్ అయితే ఉంటాయి. 2500కి మొత్తం జీప్ అంతా బుక్ చేసుకోవాలి. 7 to 8 మెంబర్స్ అయితే వెళ్తారు. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ మాన్సూన్స్లో వెళ్ళండి. ఇవే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ లిస్ట్ అయితే ఇస్తాను, మీరు చూడండి. ఇప్పుడు మాకు హోటల్స్ అండ్ స్కూటీస్ ఎందుకు దొరకలేదు అంటే మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్లో అండ్ ప్రీ బుక్ అయితే చేసుకోలేదు. సో అందుకే చాలా ఇబ్బంది పడ్డాం. మీరు వెళ్తే ముందుగానే ప్రీ బుక్ చేసుకోండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. రెంటెడ్ బైక్స్ విషయానికి వస్తే రాయల్ బ్రదర్స్ ఎందుకు వద్దు అన్నా అంటే మీకు లోకల్లోనే చాలా బైక్ రెంటల్స్ దొరుకుతాయి. కాస్ట్ అరౌండ్ 500 విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్. సో ఇట్ ఈస్ బెటర్. ఇది మా కూర్గ్ ట్రిప్ అనమాట. ఇన్ని ట్రబుల్స్ ఫేస్ చేసినా కూడా బాగానే అయ్యింది. కూర్గ్ బడ్జెట్ మీద ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తా. కంటెంట్ అయితే సబ్స్క్రైబ్ టు డిటి ముచ్చట్లు.